ముడ్డి కిందికి 30 ఏళ్ళు వచ్చిన కొడుకుండు, ముడ్డి కిందికి 30 ఏళ్ళు వచ్చిన కొడుకుండు. అమ్మ బాబాయ్ అంటే నేను ఇంకా సంతూర్ సబ్బునే వాడుతున్నా అనుకోర్రి. అయన్నొద్దు, పాయింట్కి రా. మా ఓడి ఇంకా పెళ్లి కాంతలే, అదే నా బాధ. ఆ పెద్ద మనిషి ఎలా ఎక్కిన చూడండి. ఈయన పెళ్లి నా సావుకొచ్చింది, ఈయన పెళ్లి నా సావుకొచ్చింది. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఒక్కటంటే ఒక్కటి కూడా కుదిరిన పాపానే ఓలే. మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. పాపమేం లేదయ్యా, అంత పుణ్యమే. అమ్మాయిల డిమాండ్స్ అట్లున్నాయి మరి. ఎక్కడో కొడుతుంది సీనా. లాఫింగ్ టైం. నమస్తే. ఈ ప్రపంచంలా ఏ తల్లికి ఇసొంటి కష్టం రావద్దు. ఏందా కష్టం అనుకుంటుర్రా? ఆవుతలే చెప్తా కదా. నాకు ముడ్డి కిందికి 30 ఏళ్ళు వచ్చిన కొడుకుండు, ముడ్డి కిందికి 30 ఏళ్ళు వచ్చిన కొడుకుండు. అమ్మ బాబాయ్ అంటే నేను ఇంకా సంతూర్ సబ్బునే వాడుతున్నా అనుకోర్రి. అయన్నొద్దు, పాయింట్కి రా. మా ఓడి ఇంకా పెళ్లి కాంతలే, అదే నా బాధ. ఆ పెద్ద మనిషి ఎలా ఎక్కిన చూడండి. అట్లా అని చెప్పి వానికేం తక్కువ లేదు. అవునా? మంచి ఎత్తు పొడువు, చదువు, సంస్కారం, ఉద్యోగం, సద్యోగం, మంచి ప్యాకేజీ. అయినా ఇంకా పిల్ల దొరుకుతలేదు. మరి వెనక ముందు ఉన్నాయి లేవయ్యా మంచిగానే. ఎంకట మా పెళ్లి సుబ్బమ్మ సావుకు వచ్చినట్టు ఈయన పెళ్లి నా సావుకొచ్చింది, ఈయన పెళ్లి నా సావుకొచ్చింది. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? చదువుకున్న కారణం, ఉద్యోగం చేసే కారణం ఎవరైనా నచ్చితే ఇంటికి తోలుకరారా అని కూడా చెప్పిన. ఇన్నాడా? ఇన్లే. మీదికెళ్ళి అమ్మా నేను సాంప్రదాయన్నమ్మా, శుద్ధపూసనమ్మా, నీ కొడుకునమ్మా అన్నాడు, నీ కొడుకునమ్మా అన్నాడు. నా కొడుకు కాబట్టే కదా నాకు ఈ బాధ అంతా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఎన్ని సంబంధాలు, ఎంతమంది పిల్లల్ని చూసినామో. చూసి చూసి నా 2 కళ్ళు పోయి 4 కళ్ళు వచ్చినాయి. 4 కళ్ళు అంటే యాడికొచ్చింది? కళ్ళజోడి ఆడబెట్టినా తేలేనా? యాద మర్చిన. ఒక్కటంటే ఒక్కటి కూడా కుదిరిన పాపానే ఓలే, ఒక్కటంటే ఒక్కటి కూడా కుదిరిన పాపానే ఓలే. మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఏం పాపం? పాపమేం లేదయ్యా, అంత పుణ్యమే. అమ్మాయిల డిమాండ్స్ అట్లున్నాయి మరి. ఎక్కడో కొడుతుంది సీనా. ఇప్పుడు అమ్మాయిల డిమాండ్ల గురించి చెప్పుకుంటా పోతే ఈ వీడియో సరిపోదు, సిరీస్లు చేయాలి. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తా. అయితే ఇప్పుడు ఏమంటావు మరి? ఇంకేముందయ్యా అన్న నీకి? లాఫింగ్ టైం. ఇప్పుడు ఓ పిల్లని కలవనీకి వచ్చిన, ఇదే ఆఖరి పెళ్లి సూపులు. అంటే సూపులు అయిపోయినాయి, మాట ముచ్చటనే మిగిలింది. ఇక ఇదిగిన దొబ్బిందంటే నాతోని కాదు, మా ఓని చేసుకుపోయే పిల్ల కోసం ఓ మేనిఫెస్టో విడుదల చేస్తున్నాం. ఇంకేం చేస్తాం? ఏం చేయలేం కదా. అగో ఆ పిల్ల వస్తుంది. ఈ పిల్లన నొప్పుకుంటే బాగుండు. తిరుపతి వచ్చి మా ఆయన గుండు కొట్టిపిస్తుట్టి. హాయ్ ఆంటీ. హాయ్ అమ్మా. యా, ఐ డోంట్ హ్యావ్ మచ్ టైమ్ ఆంటీ. చెప్పండి అబౌట్ మేనిఫెస్టో. అట్లనే అమ్మా, మా ఓని పెళ్లి చేసుకుంటే వారానికి ఒక సినిమా. నా బతుకుల సక్క టీవీ కూడా చూడనీయకపోతుండే. మొత్తం ప్యాకేజీ నీ చేతికే. 10 పరక కూడా అడుక్కుంటుటి నేను. చిన్నమ్మ, జీవితాంతం ఇంట్లో పని మనిషి, గిన్నెలు దోమకుట డిష్ వాషర్లు, బట్టలు ఉతుకకుట వాషింగ్ మిషన్. ఇంకా ఆంటీ వెయిట్, ప్రతి ఇంట్లో మిక్సీ, గ్రైండర్, ఫ్రిడ్జ్. ఇట్స్ వెరీ కామన్ ఆంటీ. థింక్ డిఫరెంటా? ఏం చెప్పాలి దీనికి డిఫరెంట్కి? ఇంకా ప్రతి నెల షాపింగ్, చీరలు. అంటే నువ్వేదేస్తే అదే అనుకో. నా బతుకులా పెద్ద పండుగకు ఒక చీర కొనిస్తుండే, అదే సబ్బండ దావతిలో గడుతుండే. నా ముఖం బోర్లియా. ప్రతి నెల ఒక షార్ట్ ట్రిప్పు, 6 నెలలకు ఒకసారి ఇంటర్నేషనల్ ట్రిప్పు. మా టైంలో ఇంట్లో గడప దాటాలన్నా ఇంట్లో మూల కూసిన ముసల్దాని పర్మిషన్ కూడా అడుగుతుండే. ఏందో ఆ టైము. ఇంకా పిల్లలు ప్లానింగ్లు అంటవా? నేనంత ధైర్యం చేయనమ్మా. పూర్తిగా నీ ఇష్టం. సారీ నీ ఇష్టం. ఆఖరికి గిది కూడా నా చేతిలో లేకుండే నా టైంలో. ఏదో అట్లా జరిగిపోయింది. ఇంకా ఆఖరిది, ఇక మీరు మాతో ఉంటారా లేదా అన్నది పూర్తిగా నీ ఇష్టం. ఒకవేళ ఉన్నారనుకో
అది కూడా చెప్తా ఈయన. నువ్వు వర్కింగ్ అనుకో, పూర్తిగా ఇంటి బాధ్యతలన్నీ నేనే చూసుకుంటా. ఫ్యూచర్లో పిల్లల్ని డే కేర్ సెంటర్లో పెట్టాల్సిన పని లేకుండా అన్నీ నేనే చూసుకుంటా. ఫ్యూచర్లో మీ ఇద్దరికి చిన్న చిన్న తగాదాలు వచ్చినాయి అనుకో, నా ఫుల్ సపోర్ట్ నీకే, నా ఫుల్ సపోర్ట్ నీకే. ఓవర్ యాక్షన్ చేయకరా. ఇట్స్ ఓకే ఆంటీ. మీ మేనిఫెస్టో వింటుంటే కొంచెం టెంప్టింగ్గానే ఉంది. బట్ చెప్పమ్మా, మీరు అన్న మాటలని అమలు చేస్తారా? చేయకుంటే ఊకుంటావా? ఎంతటి నాయకుడినైనా గద్దె దించినట్టు ఇంక చేతుల పత్రాలు పెట్టి ఊడవీక్తావు. ఏమన్నా అంటే డివర్స్ అంటారు, ఎక్కువ మాట్లాడితే ట్రెండ్ అంటారు. ఇంకేం చేస్తాం అమలు చేయక? నమ్మాలి తల్లి, నమ్మాలి. నమ్మకం నమ్మకం నమ్మకం, నమ్మకమే లేకుంటే బతుకేది. నమ్మకం సీరియల్. ఆగో, సీరియల్ అంటే యాదికి వచ్చింది? నువ్వు వచ్చినాక నో సీరియల్స్, రిమోట్ నీ చేతిలోనే ఉంటుంది. ఇక నువ్వు ఏది పెడితే గదే చూస్తావు. ఒట్టు, ప్రామిస్. ఓకే ఆంటీ, ఇంట్రెస్టింగ్, బట్ ఐ వాంట్ సమ్ టైమ్. ఈ మ్యాచ్ని అయితే ఆప్షన్లో పెడతాను, బట్ ఫస్ట్ ప్రియారిటీ అయితే మీకే. సీ యూ, బాయ్. ఓషిని, గొర్రె కషాయాన్ని నమ్మినట్టు ఈ కాలం ఆడపిల్లలు మంచోళ్ళని ఎందుకు నమ్ముతారు? మీరన్నా నమ్ముర్రి. ఇప్పుడే తెలియాలి, తెలియాలి, తెలిసి తీరాలి. మన ఛానల్లో రెగ్యులర్గా మంచి మంచి వీడియోలు పెడుతుంటా. నా వీడియోలు మీ ఫోన్లో రావాలంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు. అట్లనే ఆ పక్క పొంటున్న గంటని గట్టిగా దబాయించుర్రి. అట్లనే ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కమెంట్లో పెట్టుర్రి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ నవీనా రెడ్డి యూట్యూబ్ ఛానల్.